ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం. పరిశుద్ధాత్మని తాకిడి అనంటే ప్రజలను నీ తాకిడి చేత పరిశుద్ధాత్మకు పరిచయం చేయటం. ఆనందముతో నిష్కల్మషమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పరిశుద్ధాత్ముని పని ఏంటి అనంటే అనుదినము ప్రజలు మనల్ని చూసినప్పుడు ఇదిగో దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. మతం కడితే దూరం పోతారు. దేవుని రాజ్యం కడితే ఇది దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. అప్పుడు విశ్వసించిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండటం మర్చిపోలేదు. దేవుని రాజ్యములో మంచి బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో యేసు ప్రభువును గురించిన బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషి ప్రేమించాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషికి అక్కర్లను తీర్చాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యంలో సాటి మనిషికి యేసు క్రీస్తు ప్రాణం ఎలా పెట్టాడు, నేను నీ కోసం ప్రాణం ఎలా పెట్టగలను అన్న బోధ ఉంటుంది.